ఊరూరా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును స్పీడప్ చేశారు కార్యకర్తలు. ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి పార్టీ సభ్యత్వాలకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు నేతలు. మెదక్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్లు, డివైడర్స్, సంఘాల భవనాల కోసం 42 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. నవాపేట వార్డుల్లో గొల్లకుర్మ సంఘ భవనానికి 5 లక్షలు మంజూరు చేశారు. మన నియోజకవర్గంలో కూడిక తీసినాం, కట్ట మంచి వేసుకున్నాం, తూము మంచి వేసుకున్నాం, పడ్డ చినుకును పడ్డ టోడ్సి పట్టుకున్నాం. ఈ రోజు కొమ్టూరు చెరువు కింద సూపర్ పంటలు వండుతా ఉన్నాయి. పొలాలకు నీళ్లు తడపాలంటే మనకు ఈ ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ 2 ఉన్నాయి గణపురం నుండి. అవి గతంలో ఎండిపోయి ఉండే, అంటే కనీసం 7,000 ఎకరాల పంట కూడా తీయకపోయి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చినాక దానికి లైనింగ్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి గారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పటాకులు పేల్చి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కార్యకర్తలకు సభ్యత్వాలు అందజేశారు. సభ్యత్వ నమోదుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్న కార్యకర్తలకు 2 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతోని టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు నేతలు. ఈ నెల 5 వరకు సభ్యత్వాలు నమోదు చేస్తామన్నారు.